హలో ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. అప్లై లింక్ అనేది కమెంట్ సెక్షన్లో పెడతాను. లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకు ఫస్ట్ నేమ్ అయితే అడిగాడు. ఫస్ట్ నేమ్ అయితే మీరు ఇచ్చేయాలి. నెక్స్ట్ మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క ఫోన్ నంబర్ అనేది మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ అనేది మీరు అక్కడ ఇవ్వాలి. పాస్వర్డ్ ఓకే చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సాల్వ్ అని చెప్పేసి మనకి 2 నంబర్స్ అయితే ఇచ్చారు. ఆ నంబర్ యొక్క ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీ యొక్క నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉందో అదే విధంగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అడిగింది. నెక్స్ట్ కరస్పాండింగ్ అడ్రస్, మళ్ళీ స్టేట్, అవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడిగింది, ఇచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేయాలి. సేమ్ అదే విధంగా మీ యొక్క ఐడి నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మెయిల్ అడుగుతుంది. మెయిల్ అయితే మీ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. పక్కన ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ ఇవ్వాలి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి. నెక్స్ట్ నేషనల్ ఇండియన్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి మీరు సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మన నెక్స్ట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని అడిగారు. సో మీ యొక్క బోర్డ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సేమ్ నెక్స్ట్ సర్టిఫికేట్ అథారిటీ ఎస్ఎస్సి అని పెట్టాము. దాని తర్వాత మీ యొక్క హాల్ టికెట్ లేకపోతే రోల్ నెంబర్ యొక్క నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. రిమార్క్స్ అడిగితే నో అని పెట్టాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని అడిగారు. సో 6 అని అయితే పెట్టాను. నెక్స్ట్ సబ్జెక్ట్స్, టోటల్ మార్క్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, అదేవిధంగా మార్క్స్ అబ్టైన్ బై ద క్యాండిడేట్ అని ఇచ్చారు. సో టోటల్ యాక్చువల్ మార్క్స్, మీ యొక్క సబ్జెక్ట్స్ యొక్క యాక్చువల్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. దాని పక్కన మార్క్స్ అబ్టైన్ అయితే మీరు ఎన్నైతే స్కోర్ చేశారో అదైతే మీరు ఎంటర్ చేయాలి. టోటల్ 6 సబ్జెక్ట్స్ కాబట్టి మీరు అక్కడ యాడ్ సబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ యాడ్ చేయడానికి మీకు అక్కడ వీలు అవుతుంది. సో మీరు అక్కడ సబ్జెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు డేటా అయితే ఇచ్చిన తర్వాత మీకు ఓవరాల్ మార్క్స్ అనేది అదే డిస్ప్లే చేస్తారు, వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ యొక్క మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కన్ఫర్మ్ ద పర్సంటేజ్ అంటే ఎస్ అని కొట్టి మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాలి. 12th అయితే 12th, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్, లేకపోతే ఐటీఐ అయితే ఐటీఐ ఇవ్వాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క కమ్యూనిటీ అడిగారు. సో ఎస్సీ అయితే ఎస్సీ ఇవ్వాలి. ఇన్కేస్ ఎస్సీ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పెసిఫై ఇఫ్ యూ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడిగింది. సో అక్కడ మీరైతే నో అని పెట్టాల్సి ఉంటుంది. సో నో అని పెట్టేసిన తర్వాత మనకి డిస్ప్లే అవుతున్న సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క మెట్రికులేషన్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ ఏ డిజేబుల్డ్ పర్సన్ అంటే నో అని పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టేసిన తర్వాత లాస్ట్లో మీ యొక్క సిగ్నేచర్ ఫైల్ అనేది ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ అని అడుగుతారు. సో ప్లేస్ అని ఉంటుంది. ప్లేస్లో మీ యొక్క ప్లేస్ సిటీ పెట్టవచ్చు. సో విశాఖపట్నం అనేది పెట్టాం. సో పెట్టేసిన తర్వాత ఫామ్ పెట్టేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ డన్ వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఓకే మీద క్లిక్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు దీని యొక్క హార్డ్ కాపీ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి.